రాష్ట్రంలో ప్రస్తుత కూటమి పాలన చూస్తూ ఉంటే బ్రిటిష్ పాలన ఎంతో నయమనిపిస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా వైసీపీ నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి అంజద్ భాషా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయని, ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. అందుకు ఉదాహరణ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా గెలవడం జరిగిందన్నారు. దాదాపు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇది 79వ సంవత్సరం. ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అయితేనేమి కొన్ని రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన పరిస్థితి లేదు. సో దానికి ఎంత దారుణం అంటే ఓటు వేసుకునేదానికి కూడా హక్కు లేని పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా గన్లతో కాల్ చేస్తారా అని చెప్పేసి అనే డిఎస్పీలు ఉన్నారు. సో ఈ రకంగా ఉందంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితికి వచ్చింది. చాలా దారుణం. ఎవరి ఓటు వాళ్ళు వేసుకునేదానికి హక్కు లేని పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా అల్లరి మూకలు ఇలాంటివి చేస్తారు. కానీ పోలీసులు పహారాతో, పోలీసుల సహకారంతో ఓట్లు వేసే కార్యక్రమం మనం ఇక్కడే చూస్తున్నాం. అదే కాకోకుండా కలెక్టర్ గారు నిలబడుకొని దొంగ ఓట్లు వేయించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి? ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ముందరనే జరుగుతోందంటే ఏమనుకోవాలి? చాలా దారుణం, చాలా దారుణం. ఇది స్వాతంత్రం అంటారో లేకుంటే ఏమంటారో తెలియదు, కానీ నిజంగా చాలా దారుణం. అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను దొంగ కేసులు పెట్టి అన్యాయంగా, అసలు కేసులే, ఆ ఇన్సిడెంటే ఉండదు, అటువంటిది దొంగ కేసులన్నీ పెట్టేసేసే కార్యక్రమం చేసి, సో ఈరోజు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు. సో అందరికీ మొత్తం ఆయన ఒకసారి ఆ పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఎక్కడికైనా పోవచ్చు, మీరు విజయవాడకు పోవాలంటే విజయవాడకు పోవచ్చు, తమ్ముళ్ళు మీరు శ్రీశైలం కావాలంటే శ్రీశైలం పోవచ్చు, తిరుపతికి పోవాలంటే తిరుపతికి పోవచ్చు, అన్నవరం కావాలంటే అన్నవరానికి పోవచ్చు అని చెప్పేసి అందరికీ కథలు చెప్పి ఈరోజు నాన్ స్టాప్ బస్సుల్లో లేవు, సింగిల్ స్టాప్ బస్సుల్లో లేవు, తర్వాత ఏసీ బస్సుల్లో అసలు లేవు, ఘాట్ రూట్ బస్సుల్లో అసలు లేవు. ఏదో పల్లె వెలుగు అనే దాంట్లో మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా మటుకు అన్ని రూట్లలో కల్పించిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని కూడా అపహాస్యం చేస్తూ, కూనీ చేస్తూ, మరి ఆ ప్రాంత ప్రజలకు భయభ్రాంతులు చేసి, మరి ఎవరిని కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోకుండా చేసి, మరి ఇతర ప్రాంతాల నుంచి మరి గూండాలను తరలించి, మరి ఈరోజు ఏ రకంగా బూత్ క్యాప్చర్ చేసి మరి ఈరోజు వాళ్ళు గెలవడం జరిగిందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈరోజు గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు. నిజంగా మీ ఆత్మసాక్షిగా చెప్పండి, మరి ఈరోజు ప్రజలు వేసిన ఓట్లతో మీరు గెలిచారా, లేకపోతే మీరు మీ గూండాల చేత మరి ఈరోజు రిగ్గింగ్ చేసుకొని మీరు గెలిచారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నైతిక విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. ఎందుకంటే మేము ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రచారంలో భాగంగా ప్రతి గడప తొక్కాం. ప్రజలందరూ కూడా మనందరినీ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఖచ్చితంగా మా ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పడం జరిగింది. కానీ ఎంత దుర్మార్గంగా మీకు అధికార బలం ఉందని చెప్పి, మీకు ధన బలం ఉందని చెప్పి, మరి అదే కాకుండా దానికి తోడుగా ఈరోజు పోలీస్ని అడ్డం పెట్టుకొని ఎంత దుర్మార్గంగా వ్యవహరించి, మరి ఏజెంట్లు లేకుండా, మరి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ అనేది అది ఎలక్షనా అని చెప్పి ఈ సందర్భంగా